పూర్తిగా బలపడకుండానే తీరం దాటింది తీవ్ర అల్పపీడనం. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటింది తీవ్ర అల్పపీడనం. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. ఇక హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇటు ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీలో వర్షాలపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లా కైకలూరులో రోడ్లు జలమయమయ్యాయి. వెలమపేట ఎంపీపీ స్కూల్ నీట మునిగింది. మోకాల్లోతు నీళ్లు నిలవడంతో స్కూల్కు సెలవు ఇచ్చారు. వెలమపేట కాలనీలో రోడ్లపై వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలకు వరద ఉధృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగుల నుండి గిరిజనులు ప్రయాణాలు సాగిస్తున్నారు. కొయ్యూరు మండలం పెద్దలంక కొత్తూరులో గిరిజనుని పాము కాటేసింది. వాగు పొంగడంతో భుజాలపై మోసుకుంటూ వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. అనంతగిరి మండలం ఒనకొండలోనూ వాగు ఉధృతితో నిత్యావసర సరుకుల కోసం పీకల్లోతు నీటిలో ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు గిరిజనులు. మచిలీపట్నంలో అయితే ఎడతెరిపి లేకుండా పడుతుంది వాన. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. నీట మునిగిపోయింది మచిలీపట్నం బస్టాండ్, కోర్టు, కలెక్టరేట్ ప్రాంగణాలు. దివిసీమలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చేసింది ప్రభుత్వం.